సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంలో యోగించినటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కనబడడం లేదు. ప్రత్యేకించి రవి గత వారంలో షష్ఠ స్థానమందు యోగిస్తే ఇప్పుడు సప్తమ స్థానానికి మారారు. అలాగే ఈ వారంలో చంద్రుని యొక్క బలం కొంత తక్కువగా ఉన్నది. కేవలం 2.5 రోజులు మాత్రమే చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. అందువల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అయినప్పటికీ షష్ఠ స్థాన స్థితి శనేశ్వరుడు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే బుధుడు, ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలత తులారాశి వారిలో కనబడుతూ ఉన్నది. అష్టమ గురుడు, సప్తమ రవి వల్ల సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఇది కుటుంబ సభ్యుల్లో వచ్చేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉన్నది. కాబట్టి ఆ విషయాలపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది ఈ వారంలో. లేదా మీకుండేటువంటి దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి సమస్యలపై కూడా ఎక్కువగా దృష్టి సారించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అనగా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ. వాటిపై అంటే ఇదేమి ప్రమాదకరమైన పరిస్థితి కాదు, కానీ వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. దానివల్ల మానసికంగా కొంచెం అస్థిరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇంట్లోనో లేదా బయట. అది ఈ ఇంపాక్ట్ ఉద్యోగం మీద కూడా పడుతుంది. అనగా ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సైతము జాప్యం ఎక్కువగా, అంటే ఈ వారంలో పలానా రోజున ఏదైనా ఒక పని పూర్తి చేయాలి అంటే అది 2 రోజులు ఆలస్యంగా పూర్తి అవుతూ ఉంటుంది. ఈ ఆలస్యం అనేటువంటిది ఎందుకు అవుతుంది? సరిగ్గా ఫోకస్ చేయలేకపోవడం వల్ల. ఈ వారంలో ఈ ఫోకస్ చేయలేకపోవడము అనేటువంటి సమస్య ఎక్కువగా ఈ రాశి వారులలో ఉంటుంది. అనగా ఏదో ఒక ఆలోచన మదిలో ఉంటూ ఉంటుంది. ఆ బుర్ర పరిపరి విధాలుగా వెళుతూ ఉండడం, అలాగేనేమో మీరేమో ఈ శరీరం ఎక్కడ ఉండడం, బుర్ర ఎక్కడ ఉండడం, ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. అదే ఈ వారంలో ఎక్కువగా తులారాశి వారిని ఇబ్బంది పెడుతుంది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి అష్టమ స్థాన స్థిత గురుడు కొంత చోర అగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశన అన్నారు. అంటే ఎక్కువగా మనం మాట్లాడలేనటువంటి స్థితిగా ఆయన కారణమవుతూ ఉంటారు. పలానా చోట మనం ఎక్కువగా మాట్లాడాలి, చాలా ప్రిపేర్ అవుతారు. అంటే ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడానికో, లేదా మీకు వచ్చినటువంటి స్కిల్ని బయటపడడానికో, లేదా అది ఏదైనా అయి ఉండొచ్చు, మీకు ఉండేటువంటి కళా ప్రదర్శన చేయడానికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ వరకు బాగా ప్రిపేర్ అయినటువంటి వారు సడన్ గా అక్కడికి వెళ్ళేసరికి ఏదో ఒక ఆలోచన మారిపోవడమో, లేకపోతే ఏదైనా ఒక డిస్కంఫర్ట్ ఏదో ఒకటి రావడం, ఆశించినటువంటి స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఉండదు. పలానాది చెప్దాం అనుకుని వెళ్తారు, పైకి ఎక్కుతారు, అక్కడ స్తబ్దుగా ఉండిపోతారు. దీనికి కారణం ఏంటి అన్నది ఆలోచించినా దొరకదు. ఎందుకంటే మేధస్సుకి సంబంధించినటువంటి గ్రహాల తాలూకు బలం కొంత తక్కువగా ఉన్నది. మరి దానికోసమని తులారాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. దత్తక్షేత్ర దర్శనం, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ, ఇవి ఈ వారంలో మీ యొక్క మనోధైర్యానికి కారణమవుతాయి. అలాగే ఈ వారంలో బాగా కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.